అర్జునయ్య, దేవుడు చేసేదంతా మన మంచికే చేస్తాడు. పళనికి అరసుడు రాసి పెట్టి ఉన్నాడు. తమరు మాకు అతిథులు, మాకు పూజ్యులు. తమకు నాదొకటే విన్నపమయ్యా. ఏటా ఇన్నపం? తమకు మా బిల్ల సమాజపు నీతి నియమాలని తెలుసు కదా. మా ఊళ్ళోనే బెల్ల సమాజపు నీతి నియమాలైతే మాకు తెలుసు. మీవన్నీ మరి అట్టాటివి కావా? లేదు లేదు, పెద్ద తేడాలే లేవు. మా వాళ్ళల్లో పెళ్ళోరింటికి వచ్చిన వాళ్ళు కూడా వధూవరులతో పాటు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అందుకే మీ ఇద్దరిని ఈ మనువులో వధూవరులుగా పాల్గొనమనే అడుగుతున్నా. తరాసయ్యా, నీ మంచి మనసుని చూస్తా ఉంటే నా మనసు ప్రసన్నంగా అయింది. తుంబురుడు వెళ్ళిపోయినా, పలని కంటతడి పెట్టినా కూడా మీకు కోపం అనేదే రాలేదు. ఏం జరిగినా ఓర్చుకుంటున్నారు. మా పట్ల కూడా మనసులో కోపం పెట్టుకోనే లేదు. అర్జునయ్య, మనసులో కోపం పెట్టుకుంటే మనకే బాధ కదయ్యా. అసలు కోపం వల్ల ఎవరికేం లాభం వస్తుందంట? నేను కన్నె పిల్లకు తండ్రిని కదా. కోపం పెట్టుకుంటే మరి మన పనేలా జరుగుతుంది అర్జునయ్య? నిజం చెప్పావు తరాసయ్యా. మేము తప్పక వధూవరులమై పళని అరసుల మనువులో పాల్గొంటాం కదా. మాపై తమరి దయ ఉండాలయ్యా. మాపై దయ చూపండి అయ్యా. పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. ఇక భర్తవత్సలకు మాసం దర్శనానికి వెళ్ళాలి. దర్శనం కాదు, ఆశీర్వాదం అనాలి. పదండి, త్వరగా పదండి. కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి. కుమార కార్తికేయునికి కుమార కార్తికేయునికి భక్తవత్సలుడు సుబ్రహ్మణ్య స్వామికి కుమార కార్తికేయునికి సుబ్రహ్మణ్య స్వామికి కుమార కార్తికేయునికి. సుబ్రహ్మణ్య స్వామికి. కుమార కార్తికేయునికి. మనమే కాదు, బిల్ల సమాజం అంతా కుమారస్వామి దర్శనానికి ఆశీర్వాదం అడగడానికి వెళ్తోంది. అయితే ఇక మనం మన కుమారుడి భక్తుని ఆశీర్వాదం పొందాలా? మెల్లగా మాట్లాడు దేవి. ఇక్కడ అతడు మన పుత్రుడు కాడు, ఈ సమాజానికి చెందిన కుమార సుబ్రహ్మణ్య స్వామియే. ముందుకు నడుమరి. భక్తవత్సలుడు సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి భక్తవత్సలుడు కుమార స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కుమార కార్తికేయునికి కుమార స్వామికి కుమార కార్తికేయునికి సుబ్రహ్మణ్య స్వామికి
జయము కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము. భక్తులారా, ఈ సమయంలో కుమారస్వామి శైలపర్వతం మీద శివలింగం సముఖాన శివారాధనలో ఉన్నారు. మునివర్య, మేము కుమారస్వామి దర్శనము ఆయన ఆశీర్వాదం పొందటానికి వచ్చాం. మనం అంతా కూడా వెళ్ళి శైలపర్వతంపై ఆయనను ఆ శివపార్వతులను దర్శించుకుందాం. పదండి. భక్తవత్సల సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము కార్తికేయునికి జయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జయము కుమార స్వామికి జయము, భక్తవత్సల సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము కుమార స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము. నమః శివాయ. ఓం నమః శివాయ. జయము కుమార స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సుబ్రహ్మణ్య స్వామికి జయము, భక్తవత్సల కార్తికేయునికి జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, కుమార కార్తికేయునికి జయము, కుమార స్వామికి జయము. ఓం నమః శివాయ. ఓ స్వామి, ఒకేళ కార్తికేయుడికి మనం వస్తున్నామని తెలిసిపోయిందేమో. ఈ లీలను ఒక చర్మస్థాయికి తీసుకెళ్లాల్సిందే. కొద్దిసేపట్లో అంతా తెలిసిపోద్ది దేవి. సుబ్రహ్మణ్య స్వామికి జయము, నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తవత్సల కుమారస్వామికి జయము, భక్తవత్సల కుమారస్వామికి జయము, జయము కుమారస్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి జయము, జయము సుబ్రహ్మణ్య స్వామికి మాతాశ్రీ, కుమార కార్తికేయునికి కుమార కార్తికేయునికి కుమార కార్తికేయునికి లేనాయనా. పితాశ్రీ, మాతాశ్రీ, నేను మీ ఇద్దరిని దర్శించాలని ఎంత అనుకున్నాను. తమరు నాకు దర్శనం ఇవ్వటానికి లీలలు చూపవలసి వచ్చిందా? భక్తవత్సలుడు శివశంకర్లకు
పార్వతీ మాతకు కుమార కార్తికేయునికి ఈ అమాయక ఆదివాసులతో ఉండడం వల్లనే నీ ధర్మభావన లోకహిత భావన వికసించాయి. దీనివల్ల నీ గొప్పదనం తెలిసి వస్తుంది కార్తికేయ. ఇప్పుడు నీవు మాతో కైలాసం వచ్చేసేయి. నీవు లేకుంటే శూన్యం అనిపిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది మాత? ఇందులో అసాధ్యమేముంది? నేను ఈ భక్తులందరినీ వదిలిపెట్టి కైలాసం ఎలా రాగలనమ్మా? వీరి సహకారంతోనేగా దక్షిణాన ధర్మాన్ని భక్తి ప్రభావాన్ని సమర్థవంతంగా ప్రచారం చేశాను. మిమ్మల్ని శాశ్వతంగా ఇక్కడే ఉండమని మిమ్మల్ని ప్రార్థించాలనిపిస్తోంది. నా మనవి మన్నించండి అమ్మా. నీ మనవిని మేము త్రోసిపుచ్చలేము పుత్రా కార్తికేయ. రా. మా జ్యోతి శాశ్వతంగా ఈ శివలింగంపై నిలిచి ఉంటుంది. మా ఈ భిల్ల స్వరూపాల జ్యోతి వెలుగుతూ ఉండడానికి ఈ శ్రీశైల పర్వతంపై ఉన్న జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. నాయనా, ప్రతి పౌర్ణమికి నేనిక్కడికి వస్తూ ఉంటాను. ప్రతి అమావాస్యకు నేను కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. మేమిద్దరము ఇక్కడి భిల్ల సమాజం పట్ల మా ఐకమత్యాన్ని తెలియజేస్తాం. జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జునునికి మహాదేవ శివశంకర్లకు పార్వతీ మాతకు శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగంలో అజరామర శివశంకరుడు. అజరామర శివశంకరుడు, 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 అజరామర శివశంకరుడు. మల్లికార్జున్ జ్యోతిర్లింగంలో గౌరీ శంకరుని నివాసం. వీరి కరుణ కలిగితే చాలు ధన్యం అవుతుంది జీవితం. మల్లికాంటే మరి పార్వతి, అర్జునుడంటేని శివుడు, ఇద్దరు ఒకటౌటంతో అయింది ఈ మల్లికార్జున శివలింగం. మల్లికార్జున జ్యోతిర్లింగ మహిమ మరి ఎంతో చిత్రమయింది. వీరి ధ్యానం చేస్తే చాలు మనసు ఎంతో పులకేస్తుంది. వీరి పూజ చేస్తే పాపాల నుంచి లభిస్తుంది ముక్తి. తనువు పరవశమవుతుంది, మనసుకు లభిస్తుంది శక్తి. మల్లికార్జునుడికి జయ జయ, 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 మల్లికార్జునుడికి జయ జయ. భక్తవత్సలుడు పరమేశ్వరుడు పార్వతీదేవి భక్తులు ప్రార్థించటం వల్ల శైల పర్వతంపై వెలసిన జ్యోతిర్లింగంలో శాశ్వతంగా నెలకొన్నారు. పరమేశ్వరుడి లీల ఎల్లప్పుడూ అద్భుతంగానూ అగమ్యంగానూ ఉంటుంది. తన ప్రత్యేక లీలల ప్రారంభం ఆయన ఎటువంటి సంఘటనల చక్రంతో చేస్తారు అంటే వాటి అంతిమ పరిణామం ఆశ్చర్యజనకంగాను మంగళప్రదంగాను శోభస్కరంగానూ ఉంటుంది. ఇటువంటిదే ఒక సంఘటనల చక్రాన్ని ప్రారంభించడానికి ఆయన కైలాసం నుండి సునాయాసంగా అదృశ్యులయ్యారు. మాత, పరమేశ్వరు ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు?
ఇదే ప్రశ్న నేను నిన్ను అడగదలిచాను. పరమేశులు ఎక్కడికెళ్ళారు అని. తమకే వారెక్కడికి వెళ్ళారో తెలియకపోతే నాకో మరెవ్వరికో తెలియడం ఎలా సాధ్యమవుతుంది మాత? మరి ఆశ్చర్యకరమైన విషయమే. ఎంతో ఆశ్చర్యమే మాత. నారాయణ నారాయణ. ఏమిటి, పరమశివశంకరులు తన స్థానంలో లేరే? మాత, తమరే చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు పరమేశ్వరులు? ఇదే ప్రశ్నే నేను నంది ఒకరినొకరు అడుగుతూ ఉన్నాం. తమరికేమైనా తెలిస్తే ఆయన మాటి మాటికి ఎక్కడికెడతారో మాకు తప్పకుండా చెప్పండి. మాత, నాకెట్లా తెలుస్తుంది ఆ విషయం? మున్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటారు కదా. యావత్ ప్రపంచపు సమాచారాన్ని, సంకేతాలను, సందేశాలను ప్రచారం చేయడాని కోసం మీరు అనేక స్థలాల నుంచి వాటిని సేకరిస్తూ ఉంటారు. ఆ విధంగా తిరిగే మీకు తెలిసే అవకాశం ఉంది పరమేశుడు ఎక్కడికి వెళతారో. మాత సరిగ్గా సెలవిచ్చారు దేవర్షి. పరమేశుల సమాధిలో లీనమైనప్పుడల్లా తమరే ఆయనను మేలుకొలిపి మా మనోవాంఛ తీరుస్తారు. ఆయన ఎవరికి చెప్పకుండా అదృశ్యులైతే ఆయనను వెతికే పని కూడా తమరే సరిగ్గా నిర్వర్తించగలరు. నేనెంత వెతికినప్పటికీ ఆయనకు ఇచ్చే కలిగేంత వరకు కూడా ఆయన నాకు దర్శనమివ్వరు. వారు మీకు ప్రియులే. మీకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళారంటే నిశ్చయంగానే ఆయన ఉద్దేశ్యం విశేషమైనదే. ఆ ఉద్దేశమేదో నెరవేరేంత వరకు ఆయన తిరిగి రారు. అంతదాకా మేమేం చెయ్యం దేవర్షి. నందీశ్వర, ధైర్యం వహించు. అది సాధ్యం కాకుంటే ఓం నమ శివాయ అని జపం చెయ్యి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ.